యువకుల భవిష్యత్తు నాశనం చేయడమే బీజేపీ లక్ష్యం. ఉద్యోగాల కల్పనపై ప్రధాని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. 8 కోట్ల ఉద్యోగాలు ఎక్కడిచ్చారు? ఎన్టీఏను పేపర్ లీక్ల కోసం వాడుకున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శ. సరే, ఈయన విమర్శ ఎట్లా ఉన్నా నేను నిరుద్యోగుల్ని ప్లస్ చదువుకున్న వాళ్ళని ఉద్యోగంలో ఉన్న వాళ్ళని కూడా ఒకటి అడుగుతా ఉన్నా. ఈ గత 10 ఏళ్ళుగా మనకి చాలా పెద్ద ఎత్తున ఒక ఇండిపెండెంట్గా బిజినెస్ చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళకి లేదా స్వయంగా ఎదగాలనుకునేటువంటి వాళ్ళకి ఒక స్కీమ్ ఉన్నది. దట్ ఈస్ కాల్డ్ ఎంఎస్ఎంఈ. సెల్ఫ్గా బిజినెస్లు చేసుకోవాలి, సొంతగా ఏదైనా పెట్టుకోవాలనుకునేటువంటి వాళ్ళకి. కేంద్ర ప్రభుత్వం అధికారం ఉన్నది బీజేపీ అనేటువంటి వదిలేయండి, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ స్కీమ్ ఒకటి ఉన్నది. ఇప్పుడు ఇంతకుముందు ఈ ఎంఎస్ఎంఈ కింద 10 లక్షలు ఇచ్చేవాళ్ళు కేవలం సొంతంగా బిజినెస్ పెట్టుకోవాలనుకునేటువంటి వాళ్ళకి. రెండోసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 లక్షల వరకు లోన్ ఇచ్చేందుకు అవకాశం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఒకవేళ మీ బిజినెస్లో నిజంగా దమ్ముంటే, అది పెట్టిన తర్వాత దాంట్లో దమ్ముంటే దాన్ని 1 కోటి రూపాయల వరకు కూడా తెచ్చుకునేందుకు అవకాశం ఉన్నది. ఓకే, అయితే దీంతో పాటు ఇంకొక అంశం కూడా చెప్తా. భారతదేశంలో ఉన్నటువంటి స్టార్టప్లో ఇవాళ 14 కంపెనీలు ఇవాళ ఏంజల్ ఇన్వెస్టర్స్ ద్వారా యూనికార్న్ కంపెనీస్గా ఎదిగినాయి. కొత్త స్టార్టప్లో నేను చెప్పేది యూనికార్న్ కంపెనీస్గా ప్రపంచవ్యాప్తంగా, నేను అనేది దేశవ్యాప్తంగా కాదు, ఇండియాలో అయినటువంటి స్టార్టప్ల్లో 14 కంపెనీలు ఇలా యూనికార్న్ కంపెనీస్గా ఎదిగినాయి. మనలాంటి యంగ్స్టర్స్ ఎవరో ఒకరు స్టార్ట్ చేస్తారు. చిన్న స్టార్టప్తో స్టార్ట్ అయ్యి కొన్ని వేల కోట్లు ఆర్జిస్తున్నారు. 14 కంపెనీలుగా ఎదిగినాయి కదా. ఈ ఎంఎస్ఎంఈ అనేటువంటిది ఒకటి ఉన్నది. దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి అనేటువంటి ఆలోచన మనలో చాలామంది యూత్కి ఎందుకు రావట్లేదు? సరే, ప్రభుత్వ ఉద్యోగాల కోసం పాటు పడదాం, ప్రభుత్వ ఉద్యోగాల కోసం కొట్లాడదాం, అది వేరే అంశం. కానీ నిరుద్యోగులే కానీ, ఉద్యోగం ఆల్రెడీ చేస్తున్నోళ్ళే కానీ ఈ ఎంఎస్ఎంఈ అనేటువంటిది ఒక స్కీమ్ ఉన్నది, దీన్ని వాడుకొని మనం సొంతంగా బిజినెస్ చేయొచ్చు అనేటువంటి ఆలోచనకి ఎందుకు పోవట్లేదు? ఇది చాలా పెద్ద ప్రశ్న. 20 లక్షల వరకు మీ బ్యాంకు రుణాలు ఇస్తుంది. 20 లక్షల వరకు మీ సంస్థ యొక్క స్థాయి పెరుగుతూ ఉంటే, మీ బిజినెస్ టర్నోవర్ బాగుంటే 1 కోటి రూపాయల వరకు బ్యాంకులు లోన్లు ఇస్తాయి. ఈ 1 కోటి రూపాయల స్థాయికి వచ్చిన తర్వాత ఒకవేళ మీ సంస్థ టర్నోవర్స్ బాగుంటే మీరు స్ట్రైట్గా ఏంజల్ ఇన్వెస్టర్స్ దగ్గరికి పోవచ్చు. ఏంజల్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి మీరు అనుకుంటే కొన్ని వేల కోట్లు, 100 కోట్ల వరకు కూడా పెట్టడానికి భారతదేశం నుంచే కాదు బయట దేశాల నుంచి కూడా చాలామంది ఇన్వెస్టర్లు రెడీగా ఉన్నారు. ఇవాళ భారతదేశం ఆ స్టాండర్డ్లో ఉంది. దయచేసి స్టార్టప్ కంపెనీల వైపు ఒక్కసారి ఆలోచించండి అని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ప్రజలని. మల్లికార్జున ఖర్గే ఏదో చెప్పిండు, మోడీ ఏదో చెప్పిండు, పక్కన పెడదాం కాసేపు. మన భవిష్యత్తుని, మన కుటుంబాన్ని, మన గీతని మనమే రాసుకుందాం అంట నేను. దరిద్రంలో ఉండి అక్కడే ఆలోచనలో ఉండకండి, చదువుకోండి. ఒక్కసారి ఆన్లైన్లో చూడండి. కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉన్నది బీజేపీయా కాంగ్రెసా వదిలేయండి, కేంద్ర ప్రభుత్వ పథకాలు మన కోసం ఏమున్నాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ ఎంఎస్ఎంఈలో కూడా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ, ఓబీసీ ఇట్లా కేటగిరీస్ ఉన్నాయి. వీళ్ళలో ఒక్కొక్క వర్గానికి ఒక్కో రకమైనటువంటి విధానాలు ఉన్నాయి. దీనివైపు కూడా ఒక్కసారి ఆలోచించుకుందాం. మనం ఏ కేటగిరీలో ఫాలో అవుతున్నాం? ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలో వస్తున్నామా, ఓబీసీలో వస్తున్నామా? ప్రభుత్వం మనకి ఎన్ని లక్షల వరకు ఇవ్వగలదు డబ్బుని, దాన్ని మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయగలం అనేటువంటిది ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి ఉపాధి కల్పనతో పాటు, ఉపాధి ప్రభుత్వ ఉద్యోగాలే కావాలని కాదు, మన కొరకు మన సొంత ఉపాధిని క్రియేట్ చేసుకొని మనతో పాటు మన చుట్టూ ఉండేటువంటి ఇంకో 10 మందికి ఉపాధిని క్రియేట్ చేసే విధంగా ఈ ఎంఎస్ఎంఈ అనేటువంటి స్కీమ్ ఉపయోగపడుతుంది. దీనివైపు అడుగులేదు. నేను ఒక్క ఎంఎస్ఎంఈ గురించే మాట్లాడుతూ ఉన్నా, ఇంకా చాలా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త స్కీములు. నాకు తెలిసి ఎంఎస్ఎంఈ 10 ఏళ్ల క్రితం నుంచే ఉన్నది అనుకుంటా. నాకు తెలిసి కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పటి నుంచే ఉన్నదా లేదా బీజేపీ వాళ్ళు వచ్చినప్పుడే స్టార్ట్ అయిందా నాకు ప్రాపర్గా గుర్తులేదు ఈ విషయం మాత్రం. కానీ యువత దయచేసి ఈ వైపులుగా అడుగులేయండి. నేను 20 ఏళ్ళ కంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా అద్భుతమైనటువంటి ఆలోచనలు చూసిన ఈ మధ్య కాలంలో. 10th ఇంటర్మీడియట్ ఉన్నటువంటి పిల్లల దగ్గర కూడా చాలా అద్భుతమైనటువంటి స్టార్టప్ ఐడియాలు చూసిన. స్వయంగా నేనే చూసిన.
నాలాంటోడికే అలాంటి ఐడియాలు తెలిసినప్పుడు, చాలామంది నా చుట్టూ ఉండేటువంటి వాళ్ళలోనే అలాంటి ఐడియాలు ఉన్నట్టే, ఇంకా మీ సర్కిల్లో ఎంత అద్భుతమైనటువంటి పీపుల్ ఉంటారు స్టార్టప్స్కి. అసలు మీకు మీ సొంతంగా ఎన్ని స్టార్టప్ అద్భుతమైనటువంటి ఐడియాలు ఉంటాయి. దయచేసి ఆలోచించండి. బ్యాంకుల దగ్గరికి పోండి, లేదు అంటే మీకు తెలిసినటువంటి ఒక ఎకనామిస్ట్ దగ్గరికి పోండి. మీ సర్కిల్లో బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, ప్రభుత్వ పథకాలు తెలిసినటువంటి వాళ్ళని ఒకసారి అప్రోచ్ అవ్వండి. ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి ఈ యొక్క పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా క్లియర్గా ఉపయోగించుకోండి. బ్యాంకుల ద్వారానే, స్ట్రైట్ బ్యాంకుల ద్వారానే వస్తాయి డబ్బులు ఇలాంటి అన్ని పథకాల్లో. వాటిని ఉపయోగించుకొని మీ భవితని, మీ కుటుంబాన్ని మీరు ఉపాధి పొందడంతో పాటు మీతో పాటు ఇంకో 10-20 మందికి ఉపాధి కల్పన ఏ విధంగా చేయగలరు అనేటువంటిది ఒక్కసారి ఆలోచించుకోవాలని చెప్పేసి ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా నేను. యువకుల భవిష్యత్తు నాశనం చేయడమే బీజేపీ లక్ష్యం. ఉద్యోగాల కల్పనపై ప్రధాని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. 8 కోట్ల ఉద్యోగాలు ఎక్కడిచ్చారు? ఎన్టీఏను పేపర్ లీక్ల కోసం వాడుకున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శ. సరే, ఈయన విమర్శ ఎట్లా ఉన్నా, నేను నిరుద్యోగుల్ని ప్లస్ చదువుకున్న వాళ్ళని, ఉద్యోగంలో ఉన్న వాళ్ళని కూడా ఒకటి అడుగుతా ఉన్నా. ఈ గత 10 ఏళ్ళుగా మనకి చాలా పెద్ద ఎత్తున ఒక ఇండిపెండెంట్గా బిజినెస్ చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళకి, లేదా స్వయంగా ఎదగాలనుకునేటువంటి వాళ్ళకి ఒక స్కీమ్ ఉన్నది. దట్ ఈస్ కాల్డ్ ఎంఎస్ఎంఈ. సెల్ఫ్గా బిజినెస్లు చేసుకోవాలి, సొంతగా ఏదైనా పెట్టుకోవాలనుకునేటువంటి వాళ్ళకి. కేంద్ర ప్రభుత్వం అధికారం ఉన్నది, బీజేపీ అనేటువంటి వదిలేయండి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ స్కీమ్ ఒకటి ఉన్నది. ఇప్పుడు ఇంతకుముందు ఈ ఎంఎస్ఎంఈ కింద 10 లక్షలు ఇచ్చేవాళ్ళు కేవలం సొంతంగా బిజినెస్ పెట్టుకోవాలనుకునేటువంటి వాళ్ళకి. రెండోసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 లక్షల వరకు లోన్ ఇచ్చేందుకు అవకాశం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఒకవేళ మీ బిజినెస్లో నిజంగా దమ్ముంటే, అది పెట్టిన తర్వాత దాంట్లో దమ్ముంటే దాన్ని 1 కోటి రూపాయల వరకు కూడా తెచ్చుకునేందుకు అవకాశం ఉన్నది. ఓకే, అయితే దీంతో పాటు ఇంకొక అంశం కూడా చెప్తా. భారతదేశంలో ఉన్నటువంటి స్టార్టప్లో ఇవాళ 14 కంపెనీలు ఇవాళ ఏంజల్ ఇన్వెస్టర్స్ ద్వారా యూనికార్న్ కంపెనీస్గా ఎదిగినాయి. కొత్త స్టార్టప్లో నేను చెప్పేది యూనికార్న్ కంపెనీస్గా ప్రపంచవ్యాప్తంగా, నేను అనేది దేశవ్యాప్తంగా కాదు, ఇండియాలో అయినటువంటి స్టార్టప్ల్లో 14 కంపెనీలు ఇలా యూనికార్న్ కంపెనీస్గా ఎదిగినాయి. మనలాంటి యంగ్స్టర్స్ ఎవరో ఒకరు స్టార్ట్ చేస్తారు. చిన్న స్టార్టప్తో స్టార్ట్ అయ్యి కొన్ని వేల కోట్లు ఆర్జిస్తున్నారు. 14 కంపెనీలుగా ఎదిగినాయి కదా. ఈ ఎంఎస్ఎంఈ అనేటువంటిది ఒకటి ఉన్నది. దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి అనేటువంటి ఆలోచన మనలో చాలామంది యూత్కి ఎందుకు రావట్లేదు? సరే, ప్రభుత్వ ఉద్యోగాల కోసం పాటు పడదాం, ప్రభుత్వ ఉద్యోగాల కోసం కొట్లాడదాం, అది వేరే అంశం. కానీ నిరుద్యోగులే కానీ, ఉద్యోగం ఆల్రెడీ చేస్తున్నోళ్ళే కానీ, ఈ ఎంఎస్ఎంఈ అనేటువంటిది ఒక స్కీమ్ ఉన్నది, దీన్ని వాడుకొని మనం సొంతంగా బిజినెస్ చేయొచ్చు అనేటువంటి ఆలోచనకి ఎందుకు పోవట్లేదు? ఇది చాలా పెద్ద ప్రశ్న. 20 లక్షల వరకు మీ బ్యాంకు రుణాలు ఇస్తుంది. 20 లక్షల వరకు మీ సంస్థ యొక్క స్థాయి పెరుగుతూ ఉంటే, మీ బిజినెస్ టర్నోవర్ బాగుంటే, 1 కోటి రూపాయల వరకు బ్యాంకులు లోన్లు ఇస్తాయి. ఈ 1 కోటి రూపాయల స్థాయికి వచ్చిన తర్వాత, ఒకవేళ మీ సంస్థ టర్నోవర్స్ బాగుంటే, మీరు స్ట్రైట్గా ఏంజల్ ఇన్వెస్టర్స్ దగ్గరికి పోవచ్చు. ఏంజల్ ఇన్వెస్టర్స్ దగ్గరికి